నమస్తే తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్కి స్వాగతం. ప్రభుత్వం నిబంధనల మేరకు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సరఫరా చేయాలని ఎంపీపీ హనుమాన్ గారి స్వరూప నరేందర్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. 300 మంది విద్యార్థులు ఉన్న కస్తూరి పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతం కోసం కృషి చేస్తోందని, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తోందని ఆమె అన్నారు. భోజన విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు. బుధవారం అంతర్జాతీయ మాదక ద్రవ్యాలు అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా, శిశు, వయోవృద్ధులు, దివ్యాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ క్రీడా మైదానం నుండి అంబేద్కర్ సెంటర్ వరకు నిర్వహించిన ర్యాలీని జిల్లా ఎస్పీ కిరణ్ ఖరేతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం అంబేద్కర్ కూడల్లో మానవహారం నిర్వహించి మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ చౌరస్తా నందు ఏర్పాటు చేసిన ర్యాలీలో జిల్లా ఎస్పీ గౌష్ ఆలం పాల్గొనడం జరిగింది. మొదటగా పట్టణంలోని వివిధ కళాశాలల విద్యార్థులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని డీఎస్పీ కె సురేందర్ రెడ్డి ఆధ్వర్యంలో డ్రగ్స్ పై జరుగుతున్న పోరాటంలో భాగస్వామ్యం అవుతామని, డ్రగ్స్ రహిత సమాజాన్ని నెలకొల్పేందుకు తమ వంతు కృషి చేస్తామని, జీవితంలో డ్రగ్స్ కి దూరంగా ఉంటూ ఉన్నతమైన భవితను సాధిస్తామని ప్రతిజ్ఞ చేస్తే దానిని అధికారులు, విద్యార్థులు, ప్రజలు అనుసరించడం జరిగింది. తదుపరి జిల్లా ఎస్పీ జెండా ఊపి ప్రారంభించి ర్యాలీలో పోలీసులు, విద్యార్థులు, ప్రజలతో కలిసి స్థానిక కలెక్టర్ చౌరస్తా నుండి ఎన్టీఆర్ చౌక్ మీదుగా వినాయక చౌక్ వరకు డ్రగ్స్ రహిత సమాజాన్ని సృష్టిస్తామంటూ నినాదాలు చేస్తూ ర్యాలీని నిర్వహించారు. కర్నూలు నగరంలో రోజురోజుకు పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా నివాస స్థలాలు లేకపోవడం వల్ల కర్నూలు నగరం శివారు ప్రాంతాల్లో పుట్టగొడుగుల్లా వెంచర్లు వెలుస్తున్నాయి. మధ్యతరగతి ప్రజల అవసరాలను తమ ఆదాయ వనరులుగా మలుచుకొని రియాల్టర్లు మోసాలకు తెరలేపారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతులు లేకుండా వెంచర్లు వేసి ఇళ్లను నిర్మించి విరివిగా విక్రయిస్తున్నారు. సంబంధిత అధికారులు మామూళ్ల మత్తులో జోగుతూ అక్రమ వెంచర్లకు ఒత్తాసు పాడుతున్నారు. ప్రస్తుతం కర్నూలు నగర శివారులోని దిన్నదేవరపాడు సమీపంలో ఓ బిల్డర్ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎటువంటి అనుమతి లేకుండా 2021లో గృహాలను నిర్మించి విక్రయించారు. కూడా అనుమతి, ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్మాణం జరిగినట్లు నమ్మించి విక్రయించారు. అయితే అక్కడ ఎటువంటి డ్రైనేజీ, తాగునీరు రోడ్డు తదితర ఎటువంటి వస్తువులు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని స్థానికులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం అక్కడ నివాసం ఉంటున్న ఓ వ్యక్తి మాట్లాడుతూ నిబంధనల మేరకు అనుమతులు ఉన్నాయని నమ్మించి తమకు విక్రయించారని, అయితే ఎటువంటి కనీస సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. బిల్డర్లు పట్టించుకోవడం లేదని కూడా అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని వాపోతున్నారు. నీరు, రోడ్డు, డ్రైనేజీ వ్యవస్థ లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామని చెప్పారు. ఎప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో సాయంత్రం జరిగిన మహిళా హత్య కేసుకు సంబంధించి బుధవారం కేసు దర్యాప్తులో భాగంగా క్లూజ్ టీం బృందం పోలీసు జాగిలాలను రప్పించి విస్తృత సోదాలు నిర్వహించారు. టౌన్ సిఐ రమేష్ బాబు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. పోలీసు జాగిలం వీధిలో రక్త నమూనాల వాసన చూస్తూ తిరుగుతూ హత్యకు గురైన ఇంటి పరిసరాలు, గార్డెన్లో తిరిగింది. నిందితులు శ్రీదేవిని హత్య చేసి పారిపోయిన ప్రదేశాన్ని జాగిలం గుర్తించింది. కడప, అన్నమయ్య జిల్లాల నుండి బెంగళూరుకు వెళ్లే ఏపీఎస్ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారు. నిత్యం వందలాది మంది ఈ జిల్లాల నుండి వివిధ వ్యాపార, ఉద్యోగ పనుల నిమిత్తం, వైద్య సహాయం నిమిత్తం బెంగళూరుకు తరలి వెళ్తుంటారు. అయితే కడప నుండి బెంగళూరుకు, అలాగే మదనపల్లి నుండి చింతామణి మీదుగా బెంగళూరుకు వెళ్లే రూట్లతో పాటు శ్రీకాళహస్తి నుండి తిరుపతి, పీలేరు, యలహంక, బెంగళూరుకు వెళ్లే ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాల్సిందిగా స్థానిక ప్రజలు కోరుతున్నారు. ముఖ్యంగా బెంగళూరులో అనేక మంది ఐటీ ఉద్యోగులు ఉన్నందున వారు వారాంతపు దినాల్లో తమ సొంత ఊర్లకు రావాలంటే తీవ్ర ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడిందని, ముఖ్యంగా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. అంతేగాక మార్గాల్లో ఆర్టీసీ బస్సుల సంఖ్య తక్కువగా ఉన్నందున ప్రయాణికులు ప్రైవేట్ బస్సుల టాప్ పై ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది. ఇలా ప్రయాణించడం ప్రమాదం అని తెలిసి విధిలేని పరిస్థితుల్లో ప్రయాణించక తప్పడం లేదని వారు తెలియజేశారు. 18వ లోక్సభ స్పీకర్ పదవి కోసం జరిగిన ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ఓం బిర్లా విజయం సాధించారు. ఓం బిర్లా కాంగ్రెస్కు చెందిన కె సురేష్తో పోటీపడి గెలుపొందారు. లోక్సభ స్పీకర్గా ఓం బిర్లాను ఎన్నుకోవాలన్న ప్రతిపాదన మోజువాని ఓటుతో ఆమోదం పొందింది. ఓం బిర్లా 17వ లోక్సభలో స్పీకర్ పదవిని కూడా నిర్వహించారు. ఆ సమయంలో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్డీఏ మరోసారి ఆయన్ను అభ్యర్థిగా నిలబెట్టింది. రాజస్థాన్లోని కోటబుండి స్థానం నుంచి ఆయన మూడోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. దేశ చరిత్రలో ఇప్పటి వరకు వరుసగా 2 సార్లు స్పీకర్గా ఎన్నికైన రెండవ వ్యక్తిగా ఓం బిర్లా ఉన్నారు. లోక్సభ సంఖ్యాబలం కారణంగా ఆయన గెలుపు ఖాయమైంది. 1962 నవంబర్ 23న రాజస్థాన్లోని కోటాలో ఓం బిర్లా జన్మించారు. కోటా ప్రభుత్వ కామర్స్ కాలేజీలో ఆయన కామర్స్ డిగ్రీ పూర్తి చేశారు. 2003లో కోట దక్షిణ నియోజకవర్గం నుంచి మొట్టమొదటిసారిగా ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2003, 2008లో రాజస్థాన్ ప్రభుత్వంలో పార్లమెంటు సెక్రటరీగా ఆయన పనిచేశారు. ఆయన కోట నియోజకవర్గం నుండి 3 సార్లు ఎంపీగా విజయం సాధించారు. 2014, 2019 కోట పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఆయన ఎన్నికయ్యారు. సామాజిక న్యాయం, సాధికార కమిటీ సభ్యులుగా కూడా ఆయన ఉన్నారు. ఇక రామమందిరం ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి ఆయన జైలుకు వెళ్లారు. మోజువాని ఓటుతో ఎన్నికైన స్పీకర్లను ప్రధాని మోదీ, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అభినందనలు తెలుపుతూ ఆయనను కుర్చీలో కూర్చోబెట్టారు.
నారాయణపేట జిల్లా ముద్దూరు కోసిగి పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాలకు పాల్పడుతున్న దొంగలను పోలీసులు అరెస్టు చేసి సొమ్మును రికవరీ చేశారు. దొంగతనాలకు సంబంధించిన వివరాలను ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ యోగేష్ గౌతమ్ వివరించారు. మహబూబ్ నగర్ జిల్లా గండేడు మండలం చిన్న హర్వాల్ గ్రామానికి చెందిన రామకృష్ణ, శ్రీను, రమేష్ జల్సాలకు అలవాటు పడి దొంగతనాలకు పనిచేసేవారని అన్నారు. ఇక ముగ్గురు కోసిగి పట్టణంలో మంగళవారం పోలీసులు కనిపించడంతో పారిపోవడానికి ప్రయత్నించారు. వారిని పట్టుకుని విచారించగా దొంగతనాలను చేసినట్లు నేరం అంగీకరించారని అన్నారు. మొత్తం 9 చోట్ల దొంగతనాలు చేయగా వారి నుండి 4.7 కిలోల వెండి, 44 గ్రాముల బంగారు ఆభరణాలు, 1,50,500 రూపాయలు, బోర్ మోటార్లు, వైర్ బండిల్స్, కంప్యూటర్లు, ఇక ప్రింటర్లను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. దుండగులను రిమాండ్కు పంపించినట్లు చెప్పారు. అనంతరం జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న 23 సెల్ ఫోన్లను సంబంధిత బాధితులకు అందించారు. కేసులను ఛేదించిన పోలీసులకు రివార్డులు అందించారు. కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో వైసీపీ నాయకుడు వెల్లుల్లి మధుసూదన్ శర్మ వైఎస్ఆర్సీపీ విడిచి బీజేపీ పార్టీలో చేరారు. ఆదోని పట్టణంలో వైసీపీ నాయకులు వెల్లుల్లి మధుసూదన్ శర్మ వైఎస్ఆర్ పార్టీలో చేరి జోరుగా హుషారుగా పనిచేసేవారు. ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ వదిలి బీజేపీ పార్టీ కండువా కప్పుకున్నారు. ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి పార్టీలకు ఆహ్వానించి పార్టీ కండువా వేసి బీజేపీ పార్టీలో ఆహ్వానించారు. వెల్లుల్లి మధుసూదన్ శర్మ మాట్లాడుతూ ఏ పార్టీలో ఉన్నా ఆ పార్టీ కోసం పనిచేస్తాను, ఆదోని అభివృద్ధి కోసం పార్టీలో చేయడం జరిగిందని చెప్పారు. ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం పెనుగొలను గ్రామంలో విషాదం నెలకొంది. ఇక సుబాబుల్ లోడుతో వెళ్తున్న లారీకి కరెంటు తీగలు తగలడంతో విద్యుత్ ఘాతకానికి గురైంది. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్ జిల్లా కాగజ్ నగర్కు చెందిన లారీ డ్రైవర్ మహమ్మద్ మజీద్ ఖాన్ సంఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఇక గంపలగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ శ్రీను సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం తిరువూరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా నారాయణపేట పట్టణంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ సిక్తా పట్నాయక్ జెండా ఊపి ప్రారంభించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల గుండా విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కలెక్టర్ మాట్లాడారు. మాదక ద్రవ్యాలను అరికట్టేందుకు అందరూ సహకరించాలని కోరారు. మాదక ద్రవ్యాలతో జరిగే అనర్థాలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ యోగేష్ గౌతమ్, అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్ తదితరులు పాల్గొన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని ఫకీర్ గడ్డలో దారుణం చోటు చేసుకుంది. ఇక ఇస్లావత్ సుమత అనే మహిళను దారుణంగా హత్య చేసి ఆమె ఒంటిపై ఉన్న 6 తులాల బంగారం ఎత్తుకెళ్లిన దుండగడు, ఆప్యాయంగా పెంచుకున్న గొర్రెపిల్లను సైతం చంపిన దుండగడు, మృతురాలి భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న మృతురాలి తల్లిదండ్రులు ఇక సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నంద్యాల జిల్లా ఆలగడ్డ పట్టణంలో జరిగిన అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి హత్య కేసులో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రఘువీరారెడ్డి హెచ్చరించారు. టౌన్ పోలీస్ స్టేషన్లో మంగళవారం రాత్రి ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆలగడ్డ పట్టణంలోని పాతూరు వీధిలో నివసిస్తున్న అట్ల భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి కుటుంబీకులకు వారి సొంత తమ్ముడు గోపాల్ రెడ్డితో ఆస్తి తగాదాలు ఉన్నాయని తెలిపారు. గత 16 సంవత్సరాలుగా వారి కుటుంబాల నడుమ ఆస్తి గొడవలు జరుగుతున్నాయని ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. ఇదే క్రమంలో ఈరోజు నంద్యాలలో ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకునేందుకు వెళ్లి తిరిగి ఆలగడ్డకు వచ్చిన భాస్కర్ రెడ్డి దంపతులపై దాడి చేయడం జరిగిందని చెప్పారు. రాడ్లతో కొట్టడంతో భాస్కర్ రెడ్డి భార్య శ్రీదేవి మరణించగా భాస్కర్ రెడ్డికి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయని ఎస్పీ తెలిపారు. నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్పీ రఘువీరారెడ్డి తెలిపారు. ప్రభుత్వ స్థలాల జోలికి వస్తే ఎంతటి వారినైనా వదిలిపెట్టే ప్రసక్తే లేదని ప్రకాశం జిల్లా ఒంగోలు ఆర్టీసీ డిపోలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి కేటాయించిన లీజులు రద్దు చేయిస్తామని ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. ఒంగోలు ఆర్టీసీ బస్టాండ్లో ఆర్టీసీకి చెందిన విలువైన భూమిని గత వైసీపీ ప్రభుత్వంలో ఒంగోలు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చట్టానికి విరుద్ధంగా లీజు తీసుకున్న స్థలాన్ని జనసేన జిల్లా అధ్యక్షులు షేక్ రియాజ్తో ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పరిశీలించారు. ఈ సందర్భంగా రీజనల్ మేనేజర్ సుధాకర్తో మాట్లాడి లీజు ఒప్పందంపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడ జరుగుతున్న పనులను తక్షణమే నిలిపివేయాలని అధికారులకు దామచర్ల ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దామచర్ల మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ప్రైమ్ డివిజన్లో ఉన్న స్థలాలను అధికారులను బెదిరించి లీజుకు తీసుకున్నారని అన్నారు. వైసీపీ నాయకులు ఎంపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తన కుమారుడు హర్షిత్ రెడ్డికి చెందిన సిఎంఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో రాష్ట్రంలోని 17 ప్రాంతాలలో స్థలాలను అధికారులను బెదిరించి లీజుకు తీసుకున్నారని అన్నారు. 2024 మార్చిలో స్థలాన్ని లీజుకు తీసుకుని 2.5 లక్షలు చెల్లించేలా ఒప్పందం చేసుకున్నారని అన్నారు. ఈ స్థలాన్ని మరొకరు సబ్ లీజుకు ఇచ్చారని వారు ఈ స్థలంలో పనులు ప్రారంభించారని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.